కార్తీక పురాణం 15వ అధ్యాయం 15వ రోజు పారాయణం. దీప ప్రజ్వలన నుంచి ఎలుక పూర్వజన్మ స్మృతితో నలోరూపమందుట. అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక, కార్తీక మహాత్మ్యమును గురించి ఎంత వివరించినను పూర్తి కానేలదు. కానీ మరి యొక్క ఇతిహాసము తెలియజెప్పేదను, సావధానుడై ఆలోకింపమని ఇట్లు చెప్పాను. ఈ కార్తీక మాసమున హరినామ సంకీర్తనడు వినుట చేయుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణమును చదువుట లేక వినటం, సాయంత్రం దేవతా దర్శనం చేయలేని వారు కాలసూత్రమైన నరకమునబడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యం కలుగును. శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చినల్లా విశేష ఫలము పొందగలరు. ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎల్లా అట్టి వారు దేవదందువులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోదురు. నెల రోజులు చేయని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులందరిన నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపం ఉంచవలను. ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంత సేపు మాత్రం దీపం ఉంచిన ఎల్లా మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించను. ఇతరులు ఉంచిన దీపం ఎగద్రోసి వృద్ధి చేసిన ఎల్లను లేక హారిపోయిన దీపం వెలిగించిన వాటి వాళ్ళ సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు. వినుమని వశిష్ఠుల వారు వీటిలో చెప్పుతున్నారు. సరస్వతి నది తిరుమల శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడైన దయాద్ర హృదయుడుగా యోగి పుంగవుడు ఆ దేవాలయములకు వచ్చి కార్తీక మాసం అంతయు అచ్చటిని గడిపి పురాణ పట్టణము చేయు తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి అకాగామనకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూత వత్తులు చేసి 12 దీపములుంచి స్వామిని పూజిస్తూ నిష్ఠతో పురాణము చదువుతుండను. ఈ విధముగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికం ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపై ఉన్న వత్తిని తినవలసిందని అనుకుని నోట కలుపుకుని ప్రక్కన ఉన్న దీపం వద్ద ఆగిన. నోట కలిసి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకుని ఆరిపోయిన వత్తి కూడా వెలుగుతూ వచ్చను. అది కార్తీక మాసం అవడం వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఎలుక వల్ల వెలుగుడిచే దాన్ని పాపులు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడడం. ధ్యానానిష్టలో ఉన్న యోగి పొంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కనక మానవుడు నిలబడి ఉంటున్న గమనించి, ఓయి నీవెవడవు, ఇందుకిట్లు నిలబడింటివి అని ప్రశ్నించగా, ఆర్య నేను మూసికమును. రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నీవాసనతో నుండి ఆరిపోయిన వత్తిని తినవాలని దాన్ని నోట కలిసి ప్రక్కన దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలుగుడిచే నా పాపమును పోయినందున వెంటనే పూర్వజన్మం ఎత్తిదిని. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకు ఈ మూసిక జన్మం ఎత్తవలసి వచ్చిందో దాన్ని కారణమేమిటో విశదీకంపమని కోరను. అంత యోగేశ్వరులు హత్యలపడి తన దివ్య దృష్టితో సర్వం తెలుసుకుని, క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడు, నిన్ను బాహిలికుడని పిలిచేవాడు. నీవు జైనమత వంశానికి చెందినవాడు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశిపరుడై దేవ పూజలు నీతికర్మలు మరిచి నీచుల సహవాసం వల్ల నిషిద్ధానం తినచు మంచి వాళ్లను యోగ్యులను నిందిస్తూ ఊరిలో చెంత స్వార్థ చెంత కలవాడై ఆడపిల్లను అమూర్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండాలను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అట్లా సంపాదించిన ధనము నీవు అనుభవించగా ఇతరులకు ఇవ్వక ఆ ధనం భూస్థాపితం చేసి పిసినారువై జీవించావు. మరణించిన తర్వాత తెలుగు జన్మం ఎత్తి వెనుకొడి జన్మ పాపం అనుభవించుతుంది. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడు వైతివి. దానివల్ల నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కావున నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి ఎందు పాతిపెట్టిన ధనమును త్రవి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షం పొందమని అతనికి నీరులు చెప్పి పంపించను. ఇట్లు స్కంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందిర 15వ అధ్యాయము 15వ రోజు పారాయణం సమాప్తం.